చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ 11 మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక 50 లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకి సాదుకుంటామని చెప్పి ఆర్ద్రతతో నేను ఆ సభలో చెప్పినాను మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి సావద్దు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ దరిమిల అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం ఒక్కొక్క నాడు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన్ పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టిన అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్గ్రేస్ చెయ్యవయ్యా పలానా డేట్ లోపల నువ్వు ఇవ్వకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులెత్తి అంగలార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని దరిమిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం భూదాన్ పోచంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టల నేయమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టల నేయమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మికుల మిత్రులు కలిసిండ్రు సార్ మళ్ళా మా పాతకు వచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాబతి 300 కోట్ల రూపాయల బకాయిలని అవి ఇస్తలేరు సార్ అని చెప్పారు వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుదాం వీళ్ళని గదాలకు మీరు రెఫరెండం అంటారు వీళ్ళ రెఫరెండం సంగతి ఏందో చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు 10,000 మందితో సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం వాళ్ళకి అండగా ఉంటాం గుంజుతాం ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులు ఇచ్చుకుంటూ పోయినాం ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు ఇచ్చినాం డాక్టర్ అంబేద్కర్ పేరు మీద జ్యోతిబా పూలే పేరు మీద వివేకానందుని పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇయ్యని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి బాగుపడాలి బతకాలని చెప్పి ఇచ్చినాం మొత్తం బంద్ పెట్టింది ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తలేదు ఈ గవర్నమెంట్ ఇచ్చిన కాడికి మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ 2 క్వార్టర్ల డబ్బులు విడుదల చేయలే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అది కూడా ఇస్తలేరు ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంద్ పెట్టినారు చేనేత మిత్ర పథకాన్ని బంద్ పెట్టినారు అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంద్ పెట్టినారు అంటే వాళ్ళు సావన్నా ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము ఎన్నో మంది లక్షలాది మంది పిల్లలు పాపం పేదవాళ్ళు ఉన్నారు బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం దాని ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా వర్తిస్తామని చెప్పినాం ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టారు చిన్న పిల్లలకు బల్ల పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరెండమా ముఖ్యమంత్రి గారు గదెందుకు బంద్ చేసినావు ఇంకా పోరగాళ్ళను నోరెందుకు కొట్టినావు నాకు అర్థం కాదు ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ పెడతావు బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు చేనేత కార్మికులకు బంద్ పెడతావు చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు ఎవరికి ఇస్తున్నారు డబ్బులు ఏం చేస్తున్నారు ఏం జరుగుతూ ఉంది ఇంకా దీని మీదికెళ్ళి కథ ఏంటంటే రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టున్నట్టు చెప్పుతోని కొడతారా నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి బందోబస్తు ఉంటాయి తిక్క ఉట్టుకొచ్చినాడు వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమన్నది పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు నిరోధులు అమ్ముకొని బతకన్నారా కుక్కల కొడుకులారా మీరు మనుషులా మీరు జరగలేదనుకుంటున్నారు మీరు ఏపీలో ఏమి జరగలేదని అడిగితే నేను ఎత్తుక్కోవాలా
ఏమి జరిగిందని అడిగితే ఎత్తుక్కునే పని లేదు. ఒక ఫోన్ ట్యాపింగే కాదు, ఈరోజు వాళ్ళు చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాబ్రికేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్. ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జీవోలు ఆన్లైన్లో పెట్టారా? హైకోర్టు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెట్టారా? హైకోర్టు ఆర్డర్స్ని అమలు చేశారా వీళ్ళు? కంటెంప్ట్ కేసులు ఎన్ని వచ్చాయి? కంటెంప్ట్ కేసులు వస్తే జైలు, హైకోర్టు నిన్ను జైలుకి పంపిస్తామంటే కూడా రెస్పాండ్ కాని ప్రభుత్వం ఇది. అలాంటి ఇంత దారుణంగా మొత్తం అన్ని చీకటి జీవోలు, అన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు, అన్ని ఫేక్ కేసెస్, ఇవన్నీ చాలా జరిగాయి. మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు, మా ఫోన్లు, అందరి ఫోన్లు ట్యాపింగ్లోనే ఉన్నాయి. దాంట్లో సందేహం అవసరం లేదు. ఫోన్లో ట్యాపింగ్ ఇది చాలా తక్కువ వాడి రాష్ట్రంలో ఆ పరిస్థితిలో ఉన్నారండి. అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది. ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో. ఇంకా విచిత్రాలు చాలా చేస్తారు, చాలా వేషాలు వేస్తారు, చాలా తప్పులు చేస్తారు. అన్నిటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. థ్యాంక్ యూ. వేర్ జగన్ ఇంట్లోనా? క్యాంప్ ఆఫీస్ అంటే మొబైల్ క్యాంప్ ఆఫీస్ ఆర్ హోమ్? తాడేపల్లి. మీకు ఒక కంటైనర్ కాదు, ఎవ్రీడే కంటైనర్స్ వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి అక్కడ వచ్చిన 50,000 1 lakh ఫుడ్ తీసుకుపోతున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి కుకింగ్ చేసి తాడేపల్లి కొంపలో ఫుడ్ తీసుకుపోయి వాళ్ళకందరూ సప్లై చేస్తున్నారు. అంత డబ్బులు వెళుతుంది ఇక్కడి నుంచి. ఇంత మునుపు కూడా చాలాసార్లు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. తాడేపల్లికి బయట నుంచి అంతా ఈవినింగ్ అయితే వస్తాయి, దానికి సెపరేట్ రూట్ ఉంటుంది. ఇంట్లో కూడా మెషిన్స్ పెట్టారు కలెక్ట్ చేయడానికి, కౌంట్ చేయడానికి మెషిన్స్ పెట్టారని. ఆ మెషిన్స్ కౌంట్ చేసేస్తే ఎంత వచ్చిందో టాలీ చేసుకొని అవన్నీ స్టాంప్ వేసి ఇది చేసేవాళ్ళని. ఇప్పుడు ఆ డబ్బులంతా రిలీజ్ చేస్తున్నారు. నేను ఇంత మునుపు కొన్ని వినేవాడిని, డబ్బులు వేయి చేసేవాళ్ళని. ఇప్పుడు వీళ్ళంతా మిషన్లు పెట్టి కౌంట్ చేస్తున్నారు. 5 ఏళ్ళు ఇదే చేశారు. శాండ్, లిక్కర్, సెటిల్మెంట్స్, మైన్స్, ల్యాండ్స్. ఇప్పుడు మిగిలినంతా ల్యాండ్ ఒకటే మిగిలింది.